కీర్తనలు అని. మన జీవిత యాత్రలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించాలంటే ఏ విధంగా భక్తి చేయాలో ఈ 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు భక్తులు తన అనుభవాలను వ్యక్తపరిచినటువంటి మాటలు ఉన్నాయి. అయితే ఈ 120వ కీర్తన మనకేం చెప్తుందంటే, ప్రియులారా, దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండి నడిపించాలంటే మనము సహవాసము కలిగి ఉండాలని ఈ కీర్తన మనకి బోధిస్తుంది. దేవుని నమ్ముకున్న పిల్లలు దేవునితో సహవాసం కలిగి జీవించాలి. సహవాసము అంటే చెప్పగలరు ఎవరైనా? ఎన్నోసార్లు చెప్పిన మాటలు ఇవి. లోకంలో మనందరికీ తెలిసిన మాట అది, సహవాసం. మరే నువ్వు వారితో సహవాసం చేయొద్దు అంటుంటారు. ఎందుకంటే వారితో సహవాసం చేస్తే వారి వలె మనం మారిపోతామని. కనుక దేవునితో సహవాసం చేయాలి దేవుని పిల్లలు. సహవాసము అంటే సన్నిహిత సంబంధం, కలిసి జీవించడం అని అర్థం. కనుక దేవుని బిడ్డలమైన మనం దేవునితో కలిసి జీవించేవారు ఉండాలి. చూడండి, ఎవరితోన్నా మనం కలిసి జీవిస్తున్నప్పుడు, సహవాసం చేస్తున్నప్పుడు వారి మాట విని ఆ ప్రకారంగా మనం చేస్తాం. అదే నిజమైన సహవాసం. మనము ఎవరైతే సహవాసం చేస్తున్నామో వారి మాటకు మనం విలువిస్తామండి. వారి మాట వింటామో ఆ మాట ప్రకారంగా మనము నడుచుకుంటాం. దేవుని స్తోత్రం చెబుతారా? అలాగే దేవునితో సహవాసం చేసేవారు దేవుని మాట విని ఆ ప్రకారంగా నడుచుకుంటారు. దాన్నే సహవాసం అన్నారు. స్నేహం వేరు, సహవాసం వేరు. అందుకనే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, లోకస్తులతో స్నేహం చూపించండి కానీ సన్నిహితం కావద్దు అని బైబిల్ బోధిస్తున్న సత్యం అది. లోకములో ఎందరో మనకు స్నేహితులు ఉంటారు, వారి పట్ల స్నేహం చూపించండి, జస్ట్ ఫ్రెండ్షిప్. కానీ వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండవద్దు. వారు చేసే పనులు నీవు చేయవద్దు అని బైబిల్ చెప్తుంది. కనుక మన సహవాసం దేవునితో అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పే మాటలన్నీ కూడా మన జీవితాన్ని బాగు చేసేవిగా ఉన్నాయి. కనుక మనం దేవునితో సహవాసం చేసే అనుభవం ఎప్పుడైతే మనకు వస్తుందో మన జీవితం సమాధాన సంబంధమైన అనుభవంలో నడిపించబడుతుంది. అందుకని యోబు భక్తుడు ఒక మాట పలికాడండి. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడు అనబడేవాడు ఒకడు యోబుతో చెప్పిన మాట ఇది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలమ మాట. చదివేవారు కదా బిగ్గరగా చదవాలండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. ఎవరితో సహవాసం? ఆయన అంటే దేవుడండి, లోకములో ఎవరితో కూడా కాదు. ఎందుకు లోకస్తులతో సహవాసం చేయకూడదంటే, లోకములో కలహప్రియుడున్నాడు, కలహాలు పెట్టేవాడు ఒకడున్నాడు. వాడినే సైతాన్ అంటాం మనం. వాడు కలహాలు పెడుతుంటాడు, మనిషికి మధ్య కలహాలు పుట్టిస్తాడు వాడు. కనుక మన తోటి మనుషులతో కాదు సహవాసం చేయడం, దేవునితో సహవాసం చేస్తేనే మన జీవితంలో సమాధానం కలిగి జీవిస్తాం. అంతేకాదు మేలు కూడా కలుగుతుంది. కనుక లోకములో ఎవరితో సహవాసం చేసినా మనకు సమాధానం దొరకదు, మేలు కలుగదు. ఎందుకంటే మనుషులు అందరూ స్వార్థప్రియులు అని బైబిల్ చెప్తుందండి.
దుష్టుడైన సైతాను మనుషుల్లోకి స్వార్థాన్ని పంపించాడు. మనిషిగా పడిన ప్రతి మానవుడు కూడా స్వార్థప్రియుడై ఉన్నాడు. తన స్వలాభాన్ని ఆశించేవాడై ఉన్నాడు. అందుకే వాడు ఎదట వారికి మేలు చేయలేడు. ప్రియులారా, గమనించాలి. ఏదేను తోటలో ఆది మానవుడైన ఆదామవ్వలను దేవునికి మధ్య కలహాను పుట్టించాడు వాడు, దుష్టుడైన సైతాన్. యుక్తిగల సర్పములో ప్రవేశించి ఒంటరిగా ఉన్న అవ్వతో మాట్లాడుతున్నాడు. ఇది నిజమా అన్నాడు. ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఇది నిజమా అన్నాడు. ఒక సందేహం, దేవుని మాట మీదే సందేహాన్ని పుట్టించాడు. ఎవరి మధ్యన ఏదైనా కలహం పుట్టించాలంటే స్త్రీలైనా పురుషులైనా మొదట పలికేది అదే. వదినా నిన్నది నిజమేనా అంటారు, బావగారు నిన్నది నిజమేనా అంటారు. అంటే ఇది సైతాన్ యొక్క మనస్సు అండి. సందేహం పుట్టిస్తాడు. దేవుని మీదే సందేహాన్ని పుట్టించాడు ఆది మానవుడైన ఆదామవ్వలకు. ఇదిగో ఆ వృక్షఫలం తిన్న దినమున మీరు చావనే చావరు, దేవతల వలె ఉంటారన్నాడు. అంటే దేవుడితో సమానులైపోతారని దేవుడికి తెలుసు అన్నాడు. ఆ మాటల్లో రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇది దేవునికి తెలుసు, అయినా మీరు చస్తారని ఎందుకు చెప్పాడు? ఆయనతో మీరు సమానులు కాకూడదని చెప్పాడని దేవుని మీదే సందేహాన్ని, అనుమానాన్ని పుట్టించి కలహాన్ని రేపాడు దుష్టుడైన సైతాన్. దేవుని స్తోత్రం. కనుక లోకములో వాడు ఉన్నాడు, కలహాలు పుట్టించకుండా ఉండడు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య పుట్టిస్తాడు, కన్నబిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య పుట్టిస్తాడు, బంధుమిత్రుల మధ్య పుట్టిస్తాడు, సమాజములో పుట్టిస్తాడు, సంఘములో పుట్టిస్తాడు. వాడు ఎక్కడైనా కలహాలు పుట్టించడమే వాడి పని. ఎందుకంటే మనిషికి మధ్య కలహం పుట్టించాలని, మనిషికి దేవుని మధ్య సందేహం అనే కలహాన్ని పుట్టించాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే మనుషులు ఎవరితో సహవాసం చేయొద్దంటుంది బైబిల్. ఏ మనిషిని చూసినా వాడు స్వార్థప్రియుడై ఉన్నాడు. ఇంకా మనం చూస్తే అంటాడు, నీ ఒడిలో పండుకున్న దాని ఎదుట కూడా నీ నోటికి దాపు. ఎంత ఖచ్చితమైన ఆటో చూడండి. నీ భార్యతో కూడా అంత సన్నిహిత ఉండొద్దు అంటాడు. ఎంత ఖచ్చితమైన. ఎందుకంటే భార్య కంటే, భర్త కంటే దేవుని మాటే విలువైనది. దేవుని స్తోత్రం. భార్యలో ప్రవేశించగలడు, భర్తలో ప్రవేశించగలడు కలహప్రియుడు, కానీ దేవుడిలో ప్రవేశించలేడు. దేవుడు అంటే వాడికి భయం. దేవుని స్తోత్రం. కనుక మనం దేవునితో సహవాసం చేయాలి, దేవుని మాటే వినాలి, దేవుని మాట ప్రకారంగానే నడుచుకుంటే దేవుని మాటలో ఉన్న సమాధానం మనం పొందుకుంటాం, నెమ్మది కలిగి జీవిస్తాం. అంతేకాదు మనకి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అందుకంటాడు, దేవునితోనూ సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, అలాగునే మేలు కలుగుతుందంటాడు. యోబు యొక్క స్నేహితుడు. నిజానికి యోబు దేవునితో సహవాసం కలిగినటువంటి భక్తుడండి. ఆయన కొరకు దేవుడే చెప్పాడు, యోబు యూదు దేశములో గొప్ప ఐశ్వర్యవంతుడే కాదు అని, యథార్థవంతుడు, నీతిమంతుడు, గొప్ప భక్తిపరుడు అని చెప్పాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు సాతానికి యోబు కొరకు. అంటే యోబు దేవునితో సహవాసం కలిగిన భక్తుడు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, మనం దేవునితో సహవాసం కలిగి జీవించే వారమై ఉండాలి. దేవునితో సహవాసం కలిగి మనం జీవించే వారమైతే దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. సమాధానము లేని లోకములో సమాధానమును అనుగ్రహిస్తాడు. కీడు చేసే ఈ లోకములో మేలులెన్నో మనకు కలగజేస్తాడు. కనుక మనము దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి. అందుకని యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉందండి.
దేవుడు సమస్త మానవాళిని ఆహ్వానిస్తున్న మాట అది. భూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరే దేవుడునో లేడు. స్తోత్రం చెప్తారండి. దేవుడే మానవులను ఆహ్వానిస్తున్నాడు. భూదిగంత నివాసులారా అంటున్నాడు. ఏ కులస్థుడువైనా, ఏ మతస్థుడువైనా, మనిషి కాబట్టి ప్రతి మానవుడు కూడా ఏ దేశములో, ఏ పట్టణములో, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని వైపు తిరగాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవుని వైపు తిరిగి దేవుడికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. అనగా కలహప్రియుని చేతుల్లో నుండి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరిగేవారు ఉండాలి, దేవునికి అప్పగించుకునేవారు ఉండాలి. అలా ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో ఈ లోకంలో ఉన్న కలహప్రియుడు మనలో కలహాలు పుట్టించలేడు. ఎందుకంటే దేవుడంటే వాడికి ఎంతో భయం అండి. కనుక వాడు మనలో కలహాలు పుట్టించడు. దేవుడిచ్చే సమాధానాన్ని కలిగి ఉంటాం. దేవుడు చేసే ఎన్నెన్నో మేలులు మనం అనుభవిస్తాం. అదే దేవుడు తోడుగా ఉండి నడిపించడం అంటే. కనుక ప్రియులారా చూడండి, ఇర్మియా గ్రంథంలో కూడా ప్రవక్తని ఇర్మియా ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి చదివినట్లయితే అక్కడ రాయబడి ఉందా మాటలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి. ఈ దేవుని యొక్క ఆవేదన అండి. ఆది నుంచి దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఒకసారి ఆలోచించండి, మీరు నడుచుకునే మార్గం సరైనదా కాదా ఒకసారి నిదానించండి, మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకోండి, అందులో నడుచుకోండి, మీ ప్రాణానికి నెమ్మది దొరుకుతుందని దేవదేవుడు ఆది నుంచి కూడా మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకంటాడు ఇబ్రీ పత్రికలో, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు క్రీస్తు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంటాడు. కనుక ప్రియులారా, ఆది మానవుడు ఆదామవ్వలు దేవుని మార్గాన్ని తప్పిపోయినప్పటి నుంచి కూడా దేవుని ఆశీర్వాదం పొందవలసిన ఆదామవ్వలు శాపానికి గురయ్యారు. ఎందుకంటే దేవుని మార్గంలో నడుచుకోవలసిన వారు దేవుని మార్గాన్ని వారు విడిచిపెట్టారు. కనుక వారు దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయి శాపాన్ని పొందుకున్నారు. వారిని బట్టి భూలోకాన్ని కూడా దేవుడు శపించాడని ఆదికాండం 3వ అధ్యాయం 17 నుంచి చదివినట్లయితే రాయబడి ఉంది. ఆదాముతో అంటాడు, ఆదామా, నీవు నీ భార్య మాట విని నీ తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావు గనుక నిన్ను బట్టి భూమి శపించబడుచున్నదని చెప్పాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భూలోకం శాపగ్రస్తమైందండి. అందుకని కొండలు, లోయలు, మరి రకరకాల స్థితిలో భూలోకం మారిపోయింది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడట ఈ లోకాన్ని, భూలోకాన్ని నివాసయోగ్యమైన స్థలముగా చేశాడు. కానీ వారు దేవుని మాటకు లోబడకపోవడం వల్ల, దేవునితో సన్నిహిత సంబంధం సహవాసాన్ని కోల్పోవడం వల్ల భూలోకము నిరాకారంగా మారిపోయిందని రాయబడి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉందన్నమాట. కనుక ప్రియులారా గమనించాలి, భూలోకంలో ఏ దేశం వెళ్ళండి, ఏ పట్టణం వెళ్ళండి, ఏ ప్రాంతం వెళ్ళండి, కొండలు, లోయలు, నిరాకారమైన స్థలాలు ఎన్నో మనకు కనపడతాయి. ఇవన్నీ కూడా దేవుని శాపానికి గుర్తండి. ప్రియులారా, దాని కారకుడు ఎవడంటే ఆది మానవుడే. దేవునితో సహవాసం చేయవలసిన మానవుడు
దేవునితో సహవాసం చేయకపోవడం వల్ల వాడు పొందుకున్నది ఏమిటంటే దేవునికి దూరం అయిపోయాడు, శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు. లోకములో ఉన్నవన్నీ కూడా శాపగ్రస్తమైనవిగా వాడిని బట్టి మారిపోయాయి. అందుకనే లోకములో మనం ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని మనం కూడబెట్టుకున్నా ఏ మానవుడికి తృప్తి అనేది ఉండదండి. ఈ శాపగ్రస్తమైన లోకములు ఎన్ని పొందుకున్నా కానీ మనకు సంతృష్టి ఉండదు. అది శాపం, దేవుని శాపం. కనుక ప్రియులారా, ఆ పాపము ద్వారా వచ్చిన శాపం అది. కనుక ప్రతి మానవుడు కూడా ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల పొందాలని దేవుని ఉద్దేశం. అందుకే ఆ శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించేవాడు దేవుడు ఒక్కడే. అందుకే ఆయన అంటాడు, భూదిగంత నివాసులరా నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు లోకములో లేనే లేడని ఆ సృష్టికర్తైన దేవుడు మానవుల్ని పిలుస్తున్న మాటలు ఇక్కడ మనం చదువుతాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఇటువంటి దేవుని మాటలు అన్నీ రాయబడి ఉన్నాయి. చూడండి, మత్తయి రాసిన సువార్తలోకి వస్తే 11వ అధ్యాయం 28వ వచనములో కూడా ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చిన తర్వాత సమస్త మానవాళిని కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా వద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఈ కొత్త నిబంధన కాలంలో క్రీస్తు శకములో ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త మానవాళిని కూడా పిలుస్తున్నాడండి. నా యొద్దకు రండి. నీవే మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నా వద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. నా కాడి సులువు, నా భారము తేలికగా ఉందని ప్రభు సమస్త మానవాళిని కూడా పిలుస్తున్నాడండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రభు మానవాళిని పిలుస్తూనే ఉన్నాడు. మనము కూడా ఆయన పిలుపునందుకుని ఆయన సన్నిధికి వచ్చిన వారం ప్రియులారా. ఎందుకంటే దేవుని స్వరం మన హృదయాన్ని తాకకపోతే ఆయన సన్నిధికి మనం రాలేమండి. కనుక దేవుని స్వరం మన హృదయానికి తాకింది కనుకనే దైవ సన్నిధికి రాగలిగాం. వచ్చిన మనం ఏం చేయాలి? ప్రభువుకు అప్పగించుకుని ఆయన వద్ద నేర్చుకోవాలి ప్రియులారా. కనుక ఆయన వద్దకు వచ్చి ఆయనకి మనం నేర్చుకోవాలంటే ఆయన వద్దకు వచ్చింది ఆయనకి అప్పగించుకోవాలి. ఏదో ప్రభువుని నమ్ముకుని ఇంట్లో ఉండిపోయి లేదా ఏదో పనుల మీద ఉండిపోతే నువ్వు ఎన్నటికీ కూడా ఆయన మాటల్లో ఉన్న సమాధానం నువ్వు పొందలేవు. ఆయన మాటల ద్వారా మనకు వచ్చే మేలులు మనం అనుభవించలేం. కనుక మనకు దేవుడు తోడుగా ఉండాలంటే దేవుడు నమ్ముకున్న మనం దైవ సన్నిధికి రావాలి. ఆ దేవదేవునికి నిన్ను నీవుగా అప్పగించుకోవాలి. చాలామంది వస్తారు కానీ అప్పగించుకోరండి. దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు అప్పగించుకుంటే నీతో మాట్లాడతాడు ఆయన, నీ హృదయముతో మాట్లాడతాడు ఆయన. చాలామంది అంటారు, వాక్యం నేను విన్నాను కానీ ఒక ముక్క కూడా నా జ్ఞాపకము లేదంటారు చాలామంది. కారణం ఏమిటంటే వారు అప్పగించుకోరండి. దేవుడు కోరేది హృదయాన్ని కోరుతున్నాడు. వచ్చిన నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నాతో నువ్వు మాట్లాడు నాయనా, నీ మాటలే నాకు నెమ్మదినిచ్చేవి, నీ మాటలే నాకు మేలు చేసేవి, నీ మాటలే నా బ్రతుకును బాగు చేసేదని దేవునికి అప్పగించుకుంటే ఆ దేవుని స్వరం
నీ హృదయాన్ని తాగుతాది సోదరి సోదరుడా. కనుక హృదయాన్ని దేవుని స్వరం తాగితే మన హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు ఇవ్వలేని ఆనందం మనలోకి వస్తుంది. ఏ స్థితిలో మనమున్నా, ఏ పరిస్థితి మనం ఎదురవుతున్నా కానీ నెమ్మది కలిగి జీవిస్తామండి. ఎటువంటి కష్టాలు శ్రమలు ఎదురవుతున్నా కానీ మనకు కనపడేది మేలే కనపడుతుంది, కానీ కీడనేది కనపడదు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటి నుంచి విడిపించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం మనలోకి వస్తుంది. ఎంత గొప్ప అనుభవం ఉంది దేవుని సన్నిధిలో. అందుకే దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నన్ను దేవుడు పిలిచాడు రమ్మని, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాలి అని దేవునికి అప్పగించుకుంటే ఆ దేవుడు నీతోనే మాట్లాడతాడు. దేవుని మాటే మన హృదయాన్ని మార్చేది. దేవుని మాటే మన హృదయంలో ఉన్న ప్రతి విధమైన చింతను తొలగించేది. దేవుని మాటే మన హృదయములో సంతోషాన్ని పుట్టించేది, సమాధానాన్ని అనుగ్రహించేది. కనుక మనము దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే పిలుపుతో మానవాళ్ళందరినీ పిలిచాడండి ప్రియులారా. కనుక వచ్చిన మనం ఆయనకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన మాటలు మన హృదయాలను ప్రభావితం చేస్తాయి, మన హృదయాలను కదిలిస్తాయి ప్రియులారా. దేవుని మాట ఎప్పుడూ మన హృదయాన్ని కదిలించేదండి. ఎందుకంటే చాలామంది దేవుని మాటలు వింటున్నప్పుడు కూలు నవ్వుతారు. దేవుని మాట ఎప్పుడు మనల్ని ఆ యొక్క కవ్వింపు చేయదు, కదిలిస్తుందండి. కనుక లోకపు మాటలు మనల్ని కవ్వింపుతో నింపుతాయి. లోకపు మాటలు చూడండి, కూలు నవ్వేస్తారు. లోకపు మాటల్లో ఏముందంటే కవ్వింపు ఉంది, దానివల్ల ప్రయోజనం లేదు ప్రియులారా. అది కేవలం భ్రమలో మనల్ని నింపుతుంది. కానీ దేవుని మాట కదిలిస్తుంది మన హృదయాన్ని, మనలో ఉన్న ప్రతి విధమైన సమస్య నుంచి విడిపిస్తుంది. నీలో ఎటువంటి ఆవేదన ఉందో, ఆక్రందన ఉందో, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావో దానికి పరిష్కారాన్ని నీకు చూపిస్తుంది. అంత గొప్పది దేవుని మాట అంటే. ఆయన మాట ద్వారా సృష్టినే చేసిన దేవుడండి. ఆయన మాట ద్వారా మన బ్రతుకులను మార్చగల సమర్థుడు, శక్తిమంతుడు. అందుకని కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనములు ఇలా రాయబడి ఉంది ప్రియులారా. ఒకసారి చదువుదామా? గమనించాలి, మనం ఎందుకు పిలువబడ్డామంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలువబడ్డామండి. మనం యేసుతో సహవాసం కలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, కొన్ని దినాల క్రితం ఓ స్థలానికి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు అన్నారు, మీరు ఎవరితో సహవాసం కలిగి ఉన్నారని అడిగాడు. మీ సహవాసం ఏంటండి అన్నాడు ఆయన. నేను అన్నాను, యేసుతోనే నా సహవాసం అన్నాను. నవ్వుకున్నాడు ఆయన. ఎందుకంటే లోకస్తులతో కాదు మన సహవాసం అండి, యేసుతోనే సహవాసం కలిగి ఉండాలి. యేసుతో సహవాసం కలిగి ఉంటే యేసు కొరకే మాట్లాడతావు, కానీ మరి ఏ మాటలు మన నోట రావు ప్రియులారా. కనుక గమనించాలి, మన యేసుతో సహవాసం చేయబడ్డానికి పిలువబడ్డాం. యేసుతో సహవాసం చేయాలంటే యేసు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్పవాడై ఉన్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన ఎంత గొప్పవాడో ఎరిగి ఉండకుండా ఆయనతో సహవాసం మనం చేయలేమండి. దాన్ని హెబ్రీ పత్రికలో రాశారు. యేసు ఎంత గొప్ప దేవుడో, ఆయన ఏమై ఉన్నాడో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 25 నుంచి చదవండి దయతో. సజీవుడైన దేవుడు, ఆయన జీవాధిపతి, సమస్త మానవాళి కొరకు సిలువలో మరణించాడు. కానీ ఆయన మరణమును జయించి తిరిగి లేచిన వాడు. ఆయన సజీవుడైన దేవుడండి ప్రియులారా. ఆయన సజీవుడైన దేవుడై ఉండి ఆయన వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము కూడా ఆయన మనతో ఉన్నవాడై ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడండి ఆయన. కనుక పవిత్రుడు, ఆయనలో ఏ అపవిత్రత లేదు. లోకములో ఆయన సంచరిస్తున్నప్పుడు రోమా అధికారులు కూడా అన్నారు,
ఈయనలో ఏ పాపము లేదు అని చెప్పాడు గవర్నర్ అయిన పిలాతు. ఎందుకంటే యూదులందరూ తీసుకెళ్ళి యేసుని సిలువ వేయమని చెప్తున్నారు. ఆయన పిలాతు అంటాడు, ఈయనలో ఏ పాపము కనపడలేదు కనుక నేను నిరపరాధ రక్తాన్ని చిందించలేనని ఆయన చేతులు కడుక్కున్నాడంటే వెళ్ళి. వీళ్ళారా, ఎందుకంటే యేసులో ఏ పాపము లేదని, ఆయన పవిత్రుడని లోకమే ఒప్పుకుందండి. ఎందుకంటే లోకములో, పాపలోకములో ఆయన 33.5 సంవత్సరాలు సంచరించినా కానీ పాపమాలిన్యం ఆయనను అంటలేదు. పాపుల మధ్య సంచరించాడు, రోగుల మధ్య సంచరించాడు. ఎటువంటి పాపము చేసిన వారి మధ్యకి ఆయన వెళ్ళినా కానీ పాపులే పరిశుద్ధులుగా మార్చబడ్డారు, కానీ ఆ పాపం అనేది ఆయనను అంటలేదు. అంటే ఆయన ఎంత పవిత్రుడో చూడండి ప్రియులారా. కనుక నిర్దోషి, ఏ దోషము చేయనివాడైన, నిరపరాధిగా ఉన్నవాడైన ఆయన పాపలోకములు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగినటువంటి దేవుడు. కనుక ఆయనతో మనం సహవాసం చేస్తే ఈ పాపలోకములో పాపమాల్యం అంటకుండా మనలను కాపాడుతాడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటాడు. ఈ పాపలోకములో ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా కానీ ఆ పాప మాలిన్యము నిన్ను అంటకుండా, నన్ను అంటకుండా కాపాడుతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఆయన మనతో ఉండి మనల్ని కాపాడాలంటే ఆయనతో మన సహవాసం చెయ్యాలి, అనగా ఆయనకు మనము అప్పగించుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా రాత్రి వేళ పడుకునే ముందు ఆయనకు అప్పగించుకుని మనం ప్రార్థన చేసి పడుకుంటాం. తెల్లవారుజామున లేచి, ప్రభువా రాత్రంతా నాయన సుఖనిద్ర కలగజేశావు, మరొక దినాన్ని నాకు అనుగ్రహించావు, ఈ దినమంతా నీ కాపుదల కందుష్టి మాపై ఉంచండి అని ఆయనకు అప్పగించుకుని ప్రార్థన చేస్తాం. అందుకనే క్రైస్తవ జీవితం ప్రార్థనతో ముడిపెట్టబడి ఉందండి. దేవుడు క్రైస్తవులే మనకి ఇచ్చింది ప్రార్థన. ఎదుటివారు మార్చబడాలన్న ప్రార్థన ద్వారానే సాధ్యం. వారిని మార్చే దేవునికి ప్రార్థన చేయాలి, వారి కఠిన హృదయాన్ని కరిగించే దేవుడికి ప్రార్థన చేయాలి, వారిలో పుట్టిన ప్రతి వ్యతిరేకత నుంచి విడిపించే దేవునికి వారి కోసం ప్రార్థన చేయడమే దేవుడు మనకిచ్చిన తలాంతండి. అంతేగాని ఎతటి వారి కోసం మనం వ్యతిరేకంగా మాట్లాడవలసిన అవసరత మనకి లేదు. ఎందుకంటే ఎదురాడే వారికి మారు మనసుని ఇచ్చేవాడు దేవుడేనండి. నిజంగా సత్యానికి ఎరిగి ఉంటే ఎదురాడుతున్న వారికి మారు మనసునిమ్మని ప్రార్థన చేస్తావు దేవునికి. మన కోసమే కాదు, సమాజంలో ఉన్నవారి కోసం, దేశంలో ఉన్నవారి కోసం, భూదిగంత నివాసులందరి కొరకు కూడా ప్రార్థించే గొప్ప ఆ తలాంతు దేవుడు మనకి ఇచ్చాడు ప్రియులారా. కనుక అందుకనే దావీదు భక్తుడు అంటాడు, రాత్రి వేళ నీ విశ్వాసతను, పగటి వేళ నీ కృపను నాకు దయచేయండి అని ప్రార్థన చేశాడు దావీదు భక్తుడు. రాత్రి వేళ నీ విశ్వాసతను అన్నాడు. అంటే రాత్రి పండుకొని మళ్ళా మనం లేవాలంటే దేవుడే మనం లేపాలి. లేకపోతే నిద్రపోయిన వాళ్ళు నిద్రపోయినట్లుగానే వెళ్ళిపోతాం. ఎంతమంది వెళ్ళిపోవట్లేదు ఈవేళ, నిద్రలోనే చనిపోయారని అంటారు. కనుక మరొక దినాన్ని మనం చూడాలంటే అది దేవుని కృప అండి. దేవుడే మనం లేపాలండి, మరొక దినాన్ని మనకి ఇవ్వాలండి ప్రియులారు. అందుకనే దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. ఇదిగో నేను నిద్రపోతున్న నన్ను మరొక రోజును నాకు దేవుడు ఇస్తాడని, రేపు అనే రోజు దేవుడు నాకు ఇస్తాడని మనం నమ్మాలి. రేపు ఏం చేయాలో అది మనకి ఆయనే మన చూపిస్తాడని నమ్మాలి. కనుక ప్రియులారా, దాన్నే దావీదు భక్తుడు అన్నాడు, రాత్రి వేళ నీ విశ్వాసతను, పగటి వేళ నీ కృపను నాకు దయచేయండి అన్నాడు. పగటి వేళ ఎందుకు దేవుని కృప కావాలంటే, పగటి వేళ ఏం చేస్తాం, మనం ప్రయాణాలు చేస్తాం, పనిపాట్లు చేస్తాం, చదువుకునే వారు చదువుకుంటారు, అనేక రకమైన పనులు పగటి వేళ మనం చేస్తాం. అటువంటప్పుడు ఎన్నో కష్టాలు, శ్రమలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి. అటువంటప్పుడు వాటిని సహించాలంటే, భరించాలంటే దేవుని కృప కావాలి.
దేవుని కృప మనలోకి లేకపోతే ఎవరన్నా మనల్ని నిందించినా, బాధించినా, మనల్ని కష్టపెట్టినా, మనల్ని నష్టపరిచినా వెంటనే వారి మీద మనం తిరుగుబాటు చేస్తాం. కీడుకు ప్రతి కీడు చేయాలనుకుంటాం. మనల్ని కష్టపెట్టిన వారిని కష్టపెట్టాలనుకుంటాం. ఇది కలహప్రియుని యొక్క మనస్సు అండి. కనుక లోకములో మనం జీవిస్తున్నప్పుడు, ఏ పనైనా చేస్తున్నప్పుడు మనల్ని నిందించేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, బాధించేవారు ఉంటారు, అనేక రకాలుగా మనల్ని హింసించేవారు ఉంటారు లోకములో. ఎందుకంటే మనుషులలోకి సాతాను ప్రవేశించి ఉన్నాడు. వాడు కలహాలు రేపడమే వాడి పని. చాలామంది చూడండి, నాలుగు బుధాన్ని వేసుకుని ఇంటింటికి తిరిగి వారి కుటుంబాల్లో కలహాలు రేపేవారి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఎంతోమంది ఉన్నారు. వారి విద్య అది. ఎందుకంటే సాతాను దూతల వారు. ఏ కుటుంబంలోనూ నెమ్మదిగా ఉండడానికి వారికి ఇష్టం ఉండదు. కోడలకు చెప్పేలా కోడలు చెప్తారు, అత్తగారు చెప్పేలా అత్తగారు చెప్తారు, పిల్లలకు చెప్పేలా పిల్లలు చెప్తారు, తల్లిదండ్రులు చెప్పేలా తల్లిదండ్రులు చెప్తారు. ఇదంతా కూడా లోకములో జరుగుతున్న భయంకరమైన కార్యం. ఎందుకంటే లోకములో కలహప్రియుడు అనేవాడు ఉన్నాడు. వారి కలహాలు పెట్టకుండా ఉండడు. కనుక నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవుడే నీకు తోడుగా ఉంటే, ఆ కలహప్రియుడు నిన్ను ఏమీయో చేయలేడు. ఎటువంటి వారిలో ప్రవేశించినా, ఎటువంటి వారు ఎటువంటి కుండాలు మనకు చెప్పినా వాటిని మనం వినేసి విడిచిపెడతాం, కానీ హృదయంలోకి తీసుకోమండి. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఈ యొక్క కలహాలనేవి, కుండాలనేవి మన హృదయంలోనికి ఆయన రానివ్వడు ప్రియులారా. అంత శక్తిమంతుడు దేవుడు అంటే. కనుక ప్రియులారా గమనించాలి. వాళ్ళ కుటుంబాలు ఎన్నో కూలిపోతున్నాయి, కలవరాలు రేపుతున్నాడు సాతాను, ఎన్నో సంసారాలు పాడు చేస్తున్నాడు. కారణం ఒకటే, వారు దేవునికి తమ హృదయాన్ని ఇవ్వట్లేదు కనుక, దేవుడు వారికి తోడుగా లేడు కనుక వారు కలహపునికి లోపడిపోతున్నారు. ఎందుకంటే వాడు డైరెక్ట్గా రాడండి. సైతాన్ ఎవరొకరిలో ప్రవేశించి నీ కుటుంబాన్ని కలవరపరచాలని, మీ యొక్క వైవిక జీవితాన్ని కలవరముతో నింపి పాడు చేయాలని, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉన్న బంధాన్ని పాడు చేయాలని వాడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడి పనే అది. కనుక ప్రియులారా, మన ప్రభువుని నమ్ముకున్న మనం ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం చేసేవారు ఉన్నట్లయితే ఆయనకు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాం. ప్రియులారా, అయ్యా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, నడక ద్వారా కానీ, అయ్యా నేను పాపమాల్యము నాలో అంటకుండా నన్ను కాపాడండి అని ప్రభువుకు అప్పగించుకుని ప్రార్థన చేస్తే, ఈ పాపలోకములో ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ పాప మాలిన్యము మనల్ని అంటనే అంటదు. కనుక ప్రభుకు అప్పగించుకుని ప్రార్థించేవారే ప్రభుతో సహవాసం చేసేవారంటే స్తోత్రం చెప్తారండి. అందుకనే మత్తయి రాసిన సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట ఒకటి ఉంది. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదవండి దయతో. ప్రభువుని ఎవరైతే వెంబడించాలనుకుంటారో, ప్రభుతో సహవాసం చేయాలని మనసు ఎవరికైతే వస్తుందో వారు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత తెలివైన వాడవైనా, తెలివైన దానవైనా, ఎంత చదువు నీవు కలిగి ఉన్నా, ఎటువంటి హోదా నీకున్నా, ఎటువంటి పరిస్థితులు, ఉన్నతమైన పరిస్థితులను కలిగి ఉన్నా, ఇవేవి కూడా నీ బ్రతుకును బాగు చేయలేవని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే నెమ్మది గల జీవితాన్ని ఇవ్వగలడని విశ్వాసం అనుకుంటే నువ్వే స్థితిలో ఉన్న ఆ స్థితిని ఏం చేస్తావు? నువ్వు మరిచిపోతావు. ఉపేక్షించడం అంటే అది. చాలామంది అంటారు, నేను అంతటవాడిని ఇంతటవాడిని, నాకేం తక్కువ, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి ఒకసారి చూడండి అంటుంటారు. వీళ్ళందరూ ఎటువంటి వారంటే తను తాను ఉపేక్షించుకున్నవారు కాదు, డాంబికులని రాశాడు బైబిల్లో. ప్రియులారా, వారు కలిగిన వాటిని చూసి అతిశయపడుతుంటారు. వాళ్ళు మన కలిగి ఉన్నవేవి కూడా మన బ్రతుకును బాగు చేయలేవు ప్రియులారా. మన కలిగి ఉన్నవేవి మన ప్రాణానికి నెమ్మదినివ్వలేవు ప్రియులారా. మన కలిగి ఉన్నవేవి కూడా సమాధాన సమయ స్థితిని మనకు ఇవ్వలేవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నెమ్మది కలిగి జీవించే జీవితాన్ని ఇచ్చేవాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే కనుక మనం ఆయన వెంబడించే అనుభవం మనకుంటే, ఆయనతో సహవాసం చేయాలని మనసు నీకుంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. నువ్వెంత సదవరవైనా, ఎటువంటి జ్ఞానము నీకున్నా, ఎంత ధనము, ఎటువంటి బలము నీకున్నా, ఎటువంటి ఉన్నతమైన స్థితి నువ్వు ఉన్నా, అవేవి కూడా నా జీవితానికి నెమ్మదిని ఇవ్వలేవు. ప్రభు అయిన యేసు ఒక్కడే నెమ్మదినివ్వగలడని మనస్సు మనలోకి రావాలి. అలా వచ్చినప్పుడే ప్రియులారా దేవుని కార్యాలు మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక భక్తుని కొరకు మనము ధ్యానిద్దామండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం ఒకసారి తీయండి అందరూ కూడా. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26 నుంచి చదవండి. ప్రియులారా, సమరయ పట్టణంలో ఫిలిప్పు అనే భక్తుడు సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రభు అయిన క్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా మానవాళికి ఇచ్చిన రక్షణ సందేశాన్ని ఫిలిప్పు అనే భక్తుడు సమరయ ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు సమరయలో అనేక మంది నమ్మారు, ప్రభు అయిన యేసు వైపు తిరిగారు, ప్రభుతో సహవాసం చేయడానికి సిద్ధపడి నమ్మి నీటి బాప్తిస్మం ద్వారా ఆయన మార్గములోకి వచ్చారు, రక్షణ మార్గములోకి వచ్చారు. ప్రియులారా, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేసే మనసుతో వారు రక్షణ మార్గములోకి బాప్తిస్మం ద్వారా వచ్చారో ఆ దేవదేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించాడట. వారందరూ కూడా దేవునిలో ఆనందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. దైవస్వరం విన్నాడు ఫిలిప్పు అనే భక్తుడు. ఓ ఫిలిప్పు, వెంటనే బయలుదేరాలి. గాజాగుపై అరణ్య మార్గంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నువ్వు కలవాలని చెప్పాడు దేవుడు. ఎందుకు ఫిలిప్పును సమరయ ప్రాంతము నుండి గాజాగుపై అరణ్య మార్గానికి వెళ్ళే వ్యక్తిని కలమన్నాడో తెలుసా? ఆ వ్యక్తి ఆ యొక్క ఐథియోపియా దేశ ధనాగార మంత్రి, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అండి, ఆయన ఉన్నతమైన హోదా కలిగిన వాడు. అయినా కానీ అతనికి మనస్సుకు శాంతి లేదట, సమాధానము లేదటండి. ఐథియోపియా దేశంలో సమాధానం ఎక్కడ దొరుకుతుందని, ఎవరితో సహవాసం చేస్తే సమాధానం దొరుకుతుందని అతడు అనేక రీతిలుగా ప్రయత్నాలు చేశాడండి. కానీ ఎటువంటి అధికారులతో వారు సహవాసం చేసినా కానీ ఆయన ప్రాణానికి నెమ్మది దొరకలేదు. కనుక దేవుడు తప్ప ఎవరూ కూడా నా ప్రాణానికి నెమ్మదినివ్వలేరని ఎరిగి అతడు యెరూషలేములో దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయని విని ఐథియోపియా దేశానికి అలాగే యెరూషలేముకి 100 మైళ్ళ దూరం, ఈనాడు కూడా దేశాలు ఉన్నాయండి, 100 మైళ్ళ దూరం రథంపై ఎక్కి ప్రయాణమై వెళ్ళేవాడటే. అక్కడ యెరూషలేము దేవాలయములో ఆ యొక్క యాజకులు చెప్పినటువంటి దేవుని మాటలు వినేవాడట. ఒక రోజున యాజకులు చెప్తున్నటువంటి దేవుని మాట వినగానే అతడు మనస్సు అప్పగించుకుని విన్నాడు కనుక దేవుని మాటలు అతని హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఈ మాటలు ఎవరి కోసం రాశాడు ఈ భక్తుడు? ప్రవక్త తన కోసం రాసుకున్నాడా, లేకపోతే ఎవరి కోసమన్నా ఈ మాటలు రాశాడా? ఎవరైనా ఈ ప్రవచన సారమేంటో తెలుసుకోవాలని మనసు ఆయనకు వచ్చింది. ఎందుకంటే ఆయన మనస్సు అప్పగించుకుని విన్నాడు. ప్రియులారా, దేవుని తెలుసుకునే మనసు ఆయనకు ఉంది. దేవునితో సహవాసం ఎలా చేయాలో తెలుసుకునే మనసు ఆయనకు ఉంది కనుక దేవుడే అతని హృదయముతో మాట్లాడాడు. ఆ మాటల యొక్క సారాన్ని తెలుసుకోవడానికి పదే పదే అదే యెషయా పుస్తకాన్ని, ఆ ప్రవచనాన్ని చదువుతూ ఆ రథమెక్కి తిరిగి మళ్ళా వెళ్ళిపోతున్నాడంటే ఐథియోపియా దేశానికి. అది వెళ్ళిపోతున్న సమయంలో, అరణ్య మార్గములో వెళ్ళిపోతున్న సమయంలో సమీపమున సమయ పట్టణంలో ఉన్నాడు ఫిలిప్పు గారితో దేవుడు మాట్లాడి ఆయన వద్దను కలవమన్నాడు. అతను చదువుతున్న ప్రవచన సారమేంటో వివరించమని చెప్పాడు దేవుడు. ప్రియులారా, గమనించాలి. అతడు ఫిలిప్పు దేవుని మాట విని గాజాగుపోయి అరణ్య మార్గానికి వెళ్ళగా ఓ రథం కనపడింది. ఆ రథంలో ఉన్న వ్యక్తి ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడు. వెంటనే రథానికి ఎదురుగా వెళ్ళాడు ఫిలిప్పు భక్తుడు.
రథమాపు చేయబడింది. రథములో ఉన్నటువంటి ఐథియోపియా దేశపు నపుంసకుడితో, ఆ ధనాగార మంత్రితో ఫిలిప్పు గారు అడుగుతున్నారు, అయ్యా మీరు చదువుతున్నది మీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఎవరైనా త్రోవ చూపకపోతే నాకేం తెలుస్తుందండి అంటున్నాడు. అంటే ఎవరైనా వివరించేవారు కావాలి కదా. ఈ ప్రవచన సారం ఏంటో నాకు అర్థం కావట్లేదని చెప్పినప్పుడు ఫిలిప్పు గారు అన్నారట, నేను చెప్తానంటే ఫిలిప్పు గారిని రథం ఎక్కించుకున్నాడు ఆయన నపుంసకుడు. ఆ ధనాగార మంత్రి ఆయన రథం ఎక్కించుకోగానే ఫిలిప్పు గారు ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల గూర్చి, ఆ ప్రవచన సారములో దాగి ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి వివరిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానాల కొరకు ఆయన వివరించాడండి. బొచ్చు కత్తిరించు వానెదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్ల. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికిలో సంచరిస్తున్నప్పుడు సమస్త మానవాళికి కూడా పాప విమోచన దయచేయడానికి కల్వరి శిలువ యాగానికి వెళ్ళే ముందు ఆయనను లోకములో ఉన్నంతకాలము కూడా ఈ లోకస్తులు వేధించారు, బాధించారు, అవమానపరిచారు. యెరూషలేము వీధుల్లో భారభరితమైన శిలువను మోస్తున్నప్పుడు ఒళ్ళంతా కొరడాలతో గాయపరిచారు. రక్తచిత్తమైన శరీరముతో భారభరితమైన శిలువను యెరూషలేము వీధుల్లో మోస్తున్నప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. ఎంతగానో అవమానపరిచినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నోరు మెదపలేదు, బదులు పలకలేదు. అంటే ఎవరిని దూషించలేదు, ఎవరికి ప్రతిదూషణ చేయలేదు. ఆయన మౌనముగా ఉండిపోయాడు. వారు వేధిస్తున్నా, బాధిస్తున్నా, అవమానపరుస్తున్నా, గాయపరుస్తున్నా అన్నిటినీ సహించాడు, భరించాడు. ఎందుకో తెలుసా? సమస్త మానవాళిని పాపము నుండి విడిపించడానికి. దేవుని స్తోత్రం. ఈ భయంకర పాపస్థితి నుంచి విడిపించాలని, రక్షణ అనుగ్రహించాలని, ఆ రక్షణ కార్యాన్ని జరిగించడం కొరకు ఆయన నోరు మెదపలేదు, బదులు పలకలేదు. బొచ్చు కత్తిరించు వానిదుట మౌనముగా ఉన్న గొర్రె పిల్లవలే ఉండిపోయాడని, అది ప్రభు అయిన యేసుక్రీస్తును సూచిస్తుందని ఫిలిప్పు అనే భక్తుడు ఆ ఐథియోపియా దేశ ధనాగార మంత్రి అయిన నపుంసకుడికి చెప్పగానే వెంటనే ప్రభుకు అప్పగించుకున్నాడటండి. అయ్యా నేను ప్రభుతో సహవాసం చెయ్యాలి, ఆయనే నిజమైన దేవుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు, తన రక్తాన్ని చిందించి మానవాళికి రక్షణ అనుగ్రహించడం కొరకు కల్వరి శిలువ యాగాన్ని భరించినవాడు, ఆ శిలువ యాగాన్ని వహించినవాడు ఆయనే గనుక ఆయనే నిజమైన దేవుడు. ఆయనతో నేను సహవాసం చేయాలంటే ఏం చేయాలని అడిగాడట. ఆయన అన్నాడు, నమ్మి నీటి బాప్తిస్మం ద్వారా ఆయన మార్గములోకి రావాలని చెప్పాడట. వెంటనే రథములో ఉన్నటువంటి నపుంసకుడు నీళ్లు ఉన్న చోటు ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నాడట. ఆ నీళ్లు ఉన్న చోటు దొరకగానే వెంటనే ఫిలిప్పు గారు అన్నాడు, అయ్యా అవుగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమి ఆటంకం అన్నాడు. అయినా ఫిలిప్పు గారు మరలా అడుగుతున్నాడు. చదవండి, 37వ వచనం చదవండి దయతో. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాల కొరకు ఎప్పుడైతే ఫిలిప్పు అనే భక్తుడు నపుంసకుడికి బోధించాడో మరుక్షణమే నపుంసకుడు తన్ను తాను యేసుకు అప్పగించుకున్నాడండి. అయినా ఫిలిప్పు గారు అడుగుతున్నాడు, నీ పూర్ణ హృదయముతో ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావా అన్నాడు. అంటే నీ హృదయాన్ని ఆయనకి అప్పగించుకున్నావా, మనఃపూర్వకంగా ఆయన్ని అంగీకరిస్తున్నావా అని అడిగినప్పుడు నిజముగా ఆయన దేవుని కుమారుడని విశ్వసిస్తున్నాను ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే నీటి బాప్తిస్మం ఇవ్వగానే ప్రియులారా ఆ యొక్క నపుంసకుల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎన్నడూ పొందలేని ఆనందం అట్టండి. ఆయన ఐథియోపియా ధనాగార మంత్రిగా ఉన్నాడు, ధనానికి లోటు లేదు, గొప్ప ఉన్నతమైన అధికారి అండి ఆయన.
అటువంటి అధికారము కలిగిన వాడు కూడా ప్రాణానికి నెమ్మది లేదట. ఎందుకంటే లోకములు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాం, ఎంత ధనగణతలు కలిగి ఉన్నాం, అన్నీ శాపగ్రస్తమైనవే గనుక ఏ మానవుని ప్రాణానికి నెమ్మదినివ్వలేవు. హల్లెలూయా. ఆ సత్యాన్ని ఎరిగినటువంటి నపుంసకుడు దేవునితో సహవాసం చేయాలని, దేవుడు తప్ప ఎవరు నా ప్రాణానికి నెమ్మదినివ్వలేరని ఎరిగిన వాడై దేవునితో సహవాసాన్ని కోరుకున్నాడు. ఆ దేవుడెవరు? ఆ దేవదేవుడే బయలుపరిచాడు. కల్వరి శిలువ యాగము ద్వారా మానవాళికి రక్షణ అనుగ్రహించిన వాడే నిజ దేవుడని తెలుసుకున్నాడు. ఆయనతో సహవాసం చేయాలని ఆశతో నీటి బాప్తిసం ద్వారా ఆయన మార్గములోకి రాగానే ఆయన మనసు దేవునికి అప్పగించుకున్నాడు కనుక ఆ దేవదేవుడు పరలోక ఆనందాన్ని ఆ యొక్క నపుంసకుడు హృదయంలోనికి పంపించాడు. స్తోత్రం. అందుకే రాశాడు, నపుంసకుడట నీటి బాప్తిసం పొంది బయలుపోకు రాగానే సంతోషముతో ఇంటికి వెళ్ళాడటండి. అంటే మన ప్రాణానికి నెమ్మది ఉంటే, ఏ పరిస్థితులున్నా, ఎటువంటి క్లిష్ట సమస్యలు మనకు ఎదురవుతున్నా, మన ప్రాణం నెమ్మదిగా ఉంటే ఎంత సంతోషం అండి. ఏమున్నా లేకపోయినా కానీ సంతోషంతో జీవిస్తాం. కనుక ప్రియులారా, అతడు ఎన్నడూ పొందలేని సంతోషాన్ని ఆ రోజు పొందగలిగాడు. కారణం అతడు తన హృదయాన్ని యేసుకు అప్పగించుకున్నాడు. యేసుకు అప్పగించుకుని మాత్రమే ఆయన బాప్తిసం పొందాడు కనుక యేసయ్య మనసు ఆయనలోకి వచ్చింది. అనగా యేసయ్యలో ఉన్న నెమ్మది అతను పొందుకోగలిగాడు. ప్రియులారా, అటువంటి అనుభవాన్ని ఈనాడు మనం అందరూ పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే లోకంలో ఎన్నెన్నో శ్రమలు, వేదనలు మనకి ఎదురవుతాయి. అయినా కానీ ప్రభులోనే మనకి నెమ్మది ఉంది. ప్రియులారా, యోహాను సువార్త 16:33 రాయబడింది, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లైనను లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానన్నాడు. ప్రియులారా, గమనించాలి, ఎవరిలో సమాధానం ఉందో మనకి? యేసునందే మనకు సమాధానం ఉంది. యేసు మాటలే మన హృదయానికి నెమ్మదినిచ్చేవి. ప్రియులారా, మనం ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ, ఏ కొదువ, ఏ కొరత, ఏ వ్యాధి, ఏ బాధ మన హృదయాన్ని కలవరపరుస్తున్నా కానీ యేసయ్యకు నువ్వు అప్పగించుకోగలిగితే యేసయ్య నీ హృదయంలో నెమ్మదినిస్తాడు. ఏమున్నా లేకపోయినా అన్నీ ఉన్నవారిగా మనం చేస్తాడు. ప్రియులారు, అందుకే ప్రభు అన్నాడు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగుతుంది. ఎంతటి భక్తుడైనా శ్రమలు అనేవి వస్తాయండి. మనం ఎంత యథార్థంగా భక్తి చేసినా కానీ, ఎందుకంటే శ్రమలు అనేవి లోకములు ఉన్నంతకాలం మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఆ శ్రమ అనేది ఏదో రూపంలో కావచ్చు, అది కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, వ్యాధే కావచ్చు, బాధే కావచ్చు, లేకపోతే రుణ బాధలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏ కొద్దువైనా కావచ్చు. కనుక ఎందుకంటే శోధించేవాడు లోకములు ఉన్నాడు, వాడే కలహప్రియుడు. వాడు మనం శోధిస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు, వేదనకు గురి చేస్తాడు, ఏదో ఒక కష్టాన్ని, నష్టాన్ని మన జీవితంలో కలగజేస్తూ మన హృదయాన్ని కృంగదీయాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, నిజంగా నువ్వు దేవునికి హృదయములో చోటిస్తే, ప్రభుకు నువ్వు అప్పగించుకోగలిగితే, ప్రభుతో సహవాసము నీకుంటే, ప్రియులారా, వాడు ఎంతగా నేను కృంగదీయాలని చూసినా, ఎన్నవన్నీ సమస్యలు నీ జీవితంలో సృష్టించినా కానీ నిన్ను నెమ్మది కలిగి జీవింపజేస్తాడు ప్రభు. నీ హృదయాన్ని కలవరపడకుండా, నీ హృదయాన్ని కృంగనీయకుండా నిన్ను బలపరిచి నడిపిస్తాడు ప్రభు. అదే ప్రభువులో ఉన్న సమాధానం అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నపుంసకుడు ఎన్నడూ పొందలేని సంతోషాన్ని పొందాడండి ప్రియులారా. ఎందుకని యేసులో ఉన్న ఆనందం అంత గొప్పదండి. యేసుతో సన్నిధికి వస్తే సరిపోదు, యేసయ్యతో సహవాసం చేసే మనసు రావాలి. మనసుంటే ఆయన మార్గం తెరుస్తాడండి. కనుక యేసుతో సహవాసం చేస్తే యేసు వలె మనం మారిపోతాం. ఎందుకంటే ఆయన ఎంతగా లోకం వేధించినా, ఎంతగా లోకం ఆయన బాధించినా, ఎంతగా ఆయన గాయపరిచినా, ఎంతగా అవమానపరిచినా కానీ ఆయన అన్నిటినీ సహించాడు, భరించాడు, అందరికీ రక్షణ అనుగ్రహించాడు. పరలోకమందు మహామహుడైన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొరింథీ 2వ పత్రిక
5వ అధ్యాయం 6లో ఇలా రాస్తూ ఉన్నాడు. ప్రియులారా ఒకసారి చదవండి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కనుక ప్రియులారా, ప్రభువు నమ్ముకున్నవారు వెలుచూపుతో భక్తి చేయకూడదటే, విశ్వాసముతో నడుచుకోవాలట. వెలుచూపు అంటే అందరికీ తెలిసే విషయం, కానీ మీరు చెప్పట్లేదు. మీరు చెబితే అది మీకు అర్థమైందని మాకు తెలుస్తుంది. పాపం అందరూ కూడా జ్ఞానులు అనుకుంటాం మేము. వెలుచూపు అంటే తెలదా? ఎవరన్నా ఇంటికి మీరు వెళ్ళినప్పుడు వారు మీ మాటలు వినకుండా, మీరు ఏదో చెప్తున్నారు, మీరు మాటలు వినకుండా ఏదో చేసుకుంటూ ఉన్నారనుకో, అది ఏమంటాం మనం? వెలుచూపు అంటాం. నిజంగా మీరు వెళ్ళిన తర్వాత నీవేదో చెప్తుంటే ఆసక్తితో విన్నారనుకోండి, రండి కూర్చోండి, మీరు మీ మాటలు చెప్పే ముందు కాస్త ఆతిథ్యం తీసుకోండి అని టీయో నీళ్ళో ఇచ్చి ఆయన మాటలు చెప్తున్నాడు ఆసక్తితో ఆలకిస్తే ఏమంటారు? దాన్ని విశ్వాసం అంటారు. అంటే వచ్చిన వారి పట్ల మనము విశ్వాసం ఉంచిన వారం అవుతాం, నాలుగు చెప్పే మాటలు నమ్మిన వారం అవుతాం. చాలామంది ఇంటికి వెళ్తే వెలుచూపుతో ప్రవర్తిస్తారటే, విశ్వాసంతో ఉండరటే. వెలుచూపు కనుక ప్రభు నమ్ముకున్న వారు కూడా చాలామంది వెలుచూపుతో భక్తి చేస్తారట. పరిపూర్ణ విశ్వాసంతో ప్రభు నమ్ముకోరటే. వారు లోకము కావాలి, ప్రభువు కావాలంటారు. మన లోకములో ఉన్నా కానీ ప్రభుతో సహవాసం చేసే మనసు ఉండాలండి. ప్రభువు పట్ల విశ్వాసం కలిగి ఉండాలండి. లోకములో మన ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంతమంది మిత్రులు ఉన్నా, ఎంతమంది బంధువులు ఉన్నా, నువ్వు ఎన్నెన్ని కలిగి ఉన్నా కానీ ప్రియులారా, లోకములో ఉన్నవారు ఎవరు మాటలు కూడా మన హృదయానికి నెమ్మదినివ్వలేవు, మన సమస్యకు పరిష్కారము అనుగ్రహించలేవు. కనుక మన హృదయములో నెమ్మదినిచ్చేది యేసు మాటలు మాత్రమే. కనుక ప్రభునందు పరిపూర్ణ విశ్వాసంతో మనం ఉంటే వచ్చిన మనం మనసు అప్పగించుకుని వింటాం. చాలామంది వస్తారు కానీ మనసు ఎక్కడో ఉంటుంది, మనిషి మాత్రం ఇక్కడ ఉంటారు. అది వెలుచూపు అంటే. మనసు అంతా ఎక్కడెక్కడో తిరుగుతుంది. నేను తలుపేసానో లేదో, అన్నం మీద మూతెట్టానో లేదో, కూర మీద మూతెట్టానో లేదో, లేకపోతే లోకములు ఏదో విషయాలు. చాలామంది పనులకి వెళ్ళిపోతున్నారు, ఇవాళ పనికి వెళ్తే అక్కడ ఎంత వచ్చును. మనిషి ఇక్కడ ఉంటారా? పని మీద ఉంటుంది మనసు, ప్రయాణం మీద ఉంటుంది మనసు. లోక సంబంధమైన ఆలోచనలే చాలామందికి ఉంటాయి. దైవ సన్నిధికి వచ్చిన తర్వాత ఆలోచనలన్నీ విడిచిపెట్టాలి. పరిపూర్ణ విశ్వాసంతో ప్రభుకు అప్పగించుకోవాలి. చాలామంది అనుకుంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి. దేవుని మందిరాలకు వచ్చి కూడా నీ మనసంతా వ్యవసాయం మీద ఉందనుకోండి, అది వెలుచూపు భక్తి అంటారు. వ్యాపారం మీద ఉందనుకోండి, అది వెలుచూపు భక్తి అంటారు. నువ్వు వ్యాపారం చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, నువ్వు చదువుకునే బిడ్డవు కావచ్చు, నీ మనసు అక్కడ ఉండకూడదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మీద మనసు పెట్టాలి. ఎందుకంటే రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. 10th క్లాస్ పరీక్షలు రాసేవారు ఉన్నారు మన సంఘంలో. ఆయన సన్నిధికి వచ్చిన నీవు దేవుని మీద మనసు పెట్టుకుంటే రేపటి నుంచి రాయిపోతున్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటిలోనూ దేవుని సహాయం దొరుకుతుంది. అంతేగాని రేపటి నుంచి ఎగ్జామ్ జరుగుతున్నాయి, ప్రశ్న పత్రం ఎలాగ వస్తుందో, ఎటువంటి ప్రశ్నలు వస్తాయో, నేను ఎలాగ రాయగలను, మంచి మార్కులు తెచ్చుకోగలనా అంటే చాలామంది మనిషి ఇక్కడ ఉంటారు. మనసంతా 10th క్లాస్ ఎగ్జామ్ మీద ఉండిపోతే దేవుని సహాయం దొరకదండి. నువ్వు ఇక్కడున్న నీవు వ్యవసాయం చేసేవారైనా, వ్యాపారం చేసేవాడవైనా, ఉద్యోగం చేసేవారైనా, లోక సంబంధ చదువు సంధ్యలు అభ్యసిస్తున్న వారైనా, ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని మీద మనసు పెట్టుకుంటే నువ్వు చేయబోయే కార్యాలకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. వ్యవసాయాన్ని దీవిస్తాడు, వ్యాపారాన్ని దీవిస్తాడు, నీ చదువులో మహావృద్ధిని కలగజేస్తాడు, ఉద్యోగములో ఉన్నత స్థితిలో ఉంచుతాడు. వచ్చిన వారు దేవునికి మనసు అప్పగించుకోవాలి. అంతేగాని వెలుచూపుతో భక్తి చేయకూడదు. మనస్పూర్వకంగా దేవుని సేవించే మనసు ఎప్పుడైతే మనకి ఉంటుందో అప్పుడే మన పక్షాన ఆయన నిలిచి మన కార్యాలన్నీ సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మనస్సెరిగిన మంచి దేవుడు. ఆయన బాహ్య రూపాన్ని చూసేవాడు కాదు. నువ్వు ఎటువంటి మనసుతో ఆయన సన్నిధిలో ఉన్నావో, ఎటువంటి మనసుతో ఆయన మాటలు వింటున్నావో, ఎటువంటి మనసుతో ఆయన్ని సేవిస్తున్నావో, ఆయన మన మనస్సులో ఎరిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మన మనస్సు అప్పగించుకుని వినాలి.
అప్పుడే దేవదేవుడు మన కార్యాలన్నీ సఫలపరుస్తాడు. మనకేది అవసరమని తెలుసండి. అడగక ముందు అక్కర్లెరిగిన దేవుడండి. కనుక ఈ దేహములో ఉన్నంత కాలము మనం దేవునికి దూరంగా ఉన్నాం, కానీ ధైర్యముగా ఉంటాం. ఎందుకంటే మన దేవుడికి దూరంగా ఉన్నాం, కానీ దేవుడు మాత్రం మనతోనే ఉన్నాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఆత్మస్వరూపైన దేవుడు నిజంగా నువ్వు మనసు అప్పగించుకుని ఆయన్ని సేవించే మనసు నీకుంటే నీతోనే ఉంటాడు ఆయన. మనం అనుకుంటాం మనం దేవునికి దూరంగా ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుడు మనకు సమీపంగానే ఉంటాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక నేను దేవునికి దూరంగా ఉన్నాను, కానీ నా దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యముతో ఉంటాం. హల్లెలూయా. కనుక ఈ దేహంలో ఉన్న దేహాన్ని విడిచిపెట్టిన దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవుడు ఇష్టపడతాడండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని సన్నిధికి వచ్చిన నీవు సోదరి సోదరుడా, పరిపూర్ణ విశ్వాసం నీలో ఉండాలి. నిన్ను నీవుగా ప్రభుకు అప్పగించుకునే విశ్వాసం నీలో ఉంటే అటువంటి వారినే ప్రభు ఇష్టపడతాడండి. అటువంటి వారికే తోడుగా ఉంటాడండి. అటువంటి వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి కార్యాల్లో ఆయన సహాయం అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. అటువంటి అనుభవాన్ని మనం పొందాలనుకుంటే ప్రియులారా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నా ప్రతి అవసరతను ఆయన మహిమలో తీరుస్తాడనే విశ్వాసము మనలో ఉంటే మనం ఎటువంటి అనుభవంలో ముందుకు నడుస్తామో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుండి 7వ వచనం వరకు చదివితే అక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, చదవండి దయతో. ఎవరు ఆనందిస్తారు ఎల్లప్పుడూ అంటే, నువ్వు అన్నీ కలిగి ఉన్నా ఏమీ లేకుండా ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు నీ జీవితంలో వచ్చినా ప్రభువులో ఆనందిస్తారు. ఎప్పుడు ఆనందిస్తామంటే ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసం. నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు, నాకు సహాయము చేయువాడై ఉన్నాడనే విశ్వాసం మనకుంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ప్రభువులో ఆనందిస్తాం. మనలో ఉన్న సహనం సకల జనులకు తెలియపరచబడుతుంది. అప్పుడే ప్రభు మనకు సమీపంగా ఉంటాడు. ఏడ్చేవారి దగ్గర ఉన్నాడండి ఆయన. నాతో ఆయన ఉన్నాడు, నా దుఃఖాన్ని తొలగిస్తాడు, నా సమస్య నుంచి విడిపిస్తాడు, నా ప్రతి అవసరత తన మహిమలో తీరుస్తాడని విశ్వాసముతో ఎవరైతే ఉంటారో వారే ఆయన సన్నిధికి వచ్చి ఆయనలో ఆనందిస్తారు. ఆయనలో ఆనందించే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. కనుక ప్రియులారా, అటువంటి వారు దేనికి చింతించరు. నా చింతలు తీర్చే దేవుడు చెంతనే ఉన్నాడు విశ్వాసంతో ఉంటారు. కనుక ఆ ప్రభుకే ప్రార్థన చేస్తారు, ఆ ప్రభుకే విజ్ఞాపన చేస్తారు. అంతేకాదు కృతజ్ఞతాపూర్వకముగా వారి విషయాలన్నీ ఆయనకు తెలియజేసుకుంటారు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అటువంటి వారి హృదయాలకు తలంపులకి కావలి ఉంటుందట. సమస్త జ్ఞానం అంటే లోకములో ఎవరివ్వలేని సమాధానం, ఎవరివ్వలేని నెమ్మది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఈనాడే తీర్మానం చేసుకోండి, ప్రభువా నీతో నేను సహవాసం చెయ్యాలి. అయ్యా ఇదిగో తండ్రి, ఇప్పుడే నీకు నేను అప్పగించుకుంటున్నానయ్యా. ఈ పాపలోకములు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కానీ అయ్యా అయ్యా ఆ చింతలు తీర్చే దేవుడు నాయన నా చెంతనే ఉన్నామని నమ్ముతున్నాను. నా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచేవాడు నీవే, నా వ్యవసాయాన్ని ఫలింపజేసేవాడు నీవే, నా చదువులో ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు నీవే, నా ఉద్యోగాన్ని అభివృద్ధి పరిచేవాడు నీవే, ఏమీ లేని నాకు అన్నీ అనుగ్రహించేవాడు నీవేనని విశ్వాసం నీకు ఈరోజు కలిగి ఉంటే ఇప్పుడే ప్రభుకు అప్పగించుకోండి. ఉన్నపాటిని ఉన్న చోటిని లేచి నిలబడి ఎవరికి వారు ప్రభుకు అప్పగించుకోండి. ప్రభు మహిమగల దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. ఇది నారాధనలో మీ సన్నిధి నుంచారు ప్రభువా. మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభు. నేను నమ్ముకుంటే సరిపోదు, కానీ మీతో సహవాసం చేసే అనుభవం మేము కలిగి ఉండాలని మీరు మాకు తెలియజేసినందుకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు. ఆయన ఇచ్చిన వాక్యం ప్రతి హృదయములో ఫలించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాము నాయన. వినేసి విడిచిపెట్టేవారు కాకుండా విన్న మాటల హృదయములోకి స్వీకరించేవారుగా
అయా నిత్యము అయా నీతో సహవాసం చేసేవారిగా ఉండడం కృపనివ్వండి. ఎందుకంటే నువ్వు మరువని దేవుడవు, విడువని దేవుడవు, మాకు సహాయం చేసే దేవుడు ప్రభువా. అటువంటి అనుభవం ప్రతి బిడ్డకు దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడండి. రక్తపు కోటలో భద్రపరుచునైనా. ఇదిగో ఆయా దేశాలపై యుద్ధాలు జరుగుతున్నాయి. దాని ద్వారా ఎటువంటి నష్టము కష్టము నీ బిడ్డలకు కలగకుండా నీ కృపలో కాపాడు ప్రభు. తద్వారా వారి కుటుంబాలకి మేలు దయచేయండి నాయన. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, రాయబోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. నీకు వందనాలు. ఇదిగో సంఘంలో నాయన నీకు వందనాలు. రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. ఇదిగో రేపటి నుంచి 30వ తారీఖు వరకు జరగబోతున్నటువంటి ఆయా పరీక్షల్లో నీ బిడ్డలు అయా పాల్గొనబోచున్నటువంటి అయ్యా ఇదిగో తండ్రి నేల సందీపుని బట్టి వందనాలు. అలాగే నాయన కోరుకొండ అయా విక్కీ బాబును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే శాఖ విక్రాంతుని బట్టి నీకు వందనాలయ్యా. చీకరిమల్లి నవదీపుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ 4 బిడ్డలు మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన, మంచి జ్ఞానము జ్ఞాపశక్తిని ఇవ్వండి తండ్రి. ఎటువంటి భయము అయ్యా వారిలో లేకుండా ఆ మనోధైర్యాన్ని పుట్టించి ప్రతి సబ్జెక్టు కూడా మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకుని ఉన్నతమైన స్థితిలో నిలిచే కృప అయా విజయము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరమ తండ్రి నీకు వందనాలయ్యా. ఇంకా ఆయా తరగతుల ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభు. మీకు వందనాలు నాయనా. నీకు స్తోత్రం. ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు, వారందరినీ కృపలో కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ఆయురారోగ్యాలు ఇవ్వండి, జ్ఞానము జ్ఞాపశక్తిని ఇవ్వండి, మంచి మార్కులతో పాస్ అయ్యే కృపనివ్వండి. ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. వారికి సగినటువంటి జీవనోపాధినిచ్చి వారి జీవితాలు స్థిరపరచండి ప్రభు. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి ప్రభు. ఆయా సత్య నిర్మాణంలో పరిచయంలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించు ప్రభు. ఎందరో రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు. గర్భవతులు ఉన్నారయ్యా, వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. గర్భంలో పెరుగుతున్న శిశువులను మీరు దర్శించండి. ఆరోగ్యాల బిడ్డలనిచ్చి వారిని ఆనందపరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. బాలింతలకు బలం, చిన్న బిడ్డలు దయకీటును ఉంచండి. యవనస్తులు సండే స్కూల్ బిడ్డలను దీవించనైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘ బిడ్డల కుటుంబాలను దర్శించు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు ప్రభా 2వ పంట కొరకు వరి నాట్లు వేసి వాటి ఫలాల కోసం ఎన్నో ప్రయాసలు పడి ఎదురు చూస్తూ ఉన్నారు. అయా నూరంతల ఫలమిచ్చి నీ బిడ్డలను దీవించమని వేడుకుంటున్న. వ్యాపారాలను అభివృద్ధిపరచండి, ఉద్యోగాల్లో పరోపునివ్వండి, చదువుకునే వారికి జ్ఞానమునివ్వండి నాయన. జ్ఞాపశక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు. మా గ్రామ రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించండి. ఇదిగో మన శుక్రవారం అయా నిద్రించినటువంటి అయా దాసరి సింహద్రి గారి కుటుంబానికి ఆదరణ వాదార్పునివ్వండి. గత వారములో అకాల మరణం పొందిన సూరుబాబు యొక్క తల్లిదండ్రులను ఆదరించండి, ధైర్యపరచండి. మీరే తోడుగుండి నడిపించునైనా మీకు వందనాలు. ఇంకా ఎంతోమంది రోగులై బలహీనులై ఉన్నారు, దయచేసి స్వస్థపరచండి, బలపరచండి నాయన. ప్రతి విధమైన అవసరత అక్కర మహిమలో తీర్చమని, నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించమని, బలపరిచి సహాయం చేయమని, ఆయా దేశాల్లో చెలరేగుతున్న దుర్వాతావరణాన్ని అణిచివేయమని, సమాధానకరమైన స్థితిని దయచేయమని, సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించునోగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది కార్యాలు కొనంత నాశనం కలుగునోగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.